హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవ్వండి. మనకి అఫీషియల్గా రాకముందే సోషల్ మీడియాలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ అయితే మనకి రావడం జరిగింది. ఆల్రెడీ దాని మీద వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనకి అఫీషియల్గా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే విడుదల చేశారు. ఒకసారి మనకి వివరాలు అయితే చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్స్ లో కూడా మనకి 2-3 డేస్ లో మనకి అప్డేట్ చేస్తారు. 14th సెప్టెంబర్ నుండి మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఫుల్ నోటిఫికేషన్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి, అలాగే సిలబస్ మీద కూడా సపరేట్ వీడియోస్ అయితే ప్రిపరేషన్ ప్లాన్ మీద కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అర్హత, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ తో పోస్టులు ఉంటాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ అర్హతతో కూడా పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం విడుదలవుతున్న 5వ నోటిఫికేషన్ కాబట్టి CN5 2024. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్ పోస్టులకు సంబంధించి CN6 2024 అని అయితే నేమ్ అయితే ఉంటుంది. ఇది మీకు 14 సెప్టెంబర్ నుండి అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 13వ తారీఖు అనేది చివరి తేదీ అప్లై చేసుకోవడానికి. గ్రాడ్యుయేట్ లెవెల్లో పోస్టులు అనేవి మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు అయితే ఉంటాయి. ఇవి లెవెల్ 5, లెవెల్ 6 కిందకి అయితే వస్తాయి. దీనికి మెడికల్ స్టాండర్డ్ B2, A2, C2 అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఐసైట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా లేజర్ లాంటి ట్రీట్మెంట్స్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు C2 మెడికల్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. లేజర్ చేయించుకుంటే A2, B2 ఓకే, సో A3 కానీ ఇటువంటి వాటికైతే ఎలిజిబిలిటీ ఉండదు. కేవలం C2 మెడికల్ స్టాండర్డ్ ఉన్న పోస్టులకు మాత్రమే లేజర్ చేయించుకున్నా లేదా ఐసైట్ అనేది బాగా ఎక్కువగా ఉన్నా అటువంటి వాళ్ళు మనకి టైపిస్ట్ పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఈ డిగ్రీ లెవెల్ పోస్టులకి 1/1/2025 మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి. గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఓకే, అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ లో ఒక్కొక్క నోటిఫికేషన్ ఒక్కొక్క డేట్ ఇస్తాడు, ఏజ్ అనేది ఎప్పటికి ఉండాలని చెప్పి. ఆ డేట్ ని ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్ గా డేట్స్ తో సహా మీకు ఈ డేట్ నాటికి ఎగ్జాక్ట్ గా ఎంత ఏజ్ ఉందని తెలుస్తుంది. 36 సంవత్సరాల కన్నా మీకు తక్కువ ఏజ్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. 36 సంవత్సరాల ఒక్కరోజు వయసు ఉన్నా సరే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. కాబట్టి క్లారిటీగా చెక్ చేసుకోండి. 18 నుండి 36 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 1/1/2025 నాటికి మీరు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అప్లై చేయొచ్చు. టోటల్ గా 8,113 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ ఇంటర్ లెవెల్ పోస్టులు అనేవి సెప్టెంబర్ 21 నుండి అయితే మనకి రావడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్టోబర్ 20వ తారీఖు లోపల మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, టీసీ పోస్టులు అయితే ఉంటాయి. ఓకే, ఇవి లెవెల్ 2, లెవెల్ 3 కిందకి వస్తాయి. B2, C2, A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. 1/1/2025 నాటికి 18 నుండి 33 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఇది ఆల్రెడీ కోవిడ్ రిలాక్సేషన్ 3 years యాడ్ చేసి ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఏజ్ అనేది మీకు ఇంక్రీజ్ అయితే చేయరు. SC, ST వాళ్ళకి ఇక్కడ ఉన్న 36కి అదనంగా 5 సంవత్సరాలు 36+5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 36+3 దాకా కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్ లెవెల్ పోస్టులకి 33+5 SC, ST వాళ్ళకి, 33+3 ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఈడబ్ల్యూ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉండదు, ఇదైతే గమనించండి. ఓకే, మీరు ఏజ్ అనేది 1/1/2025 నాటికి క్యాల్కులేట్ చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా ఎలా చూడాలన్నది. ఓకే, ఇక నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ గురించి చాలా మంది కామెంట్ చేసి డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, C2 లాంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న జాబ్స్ టైపిస్ట్ పోస్టులకి లేజర్ చేయించుకున్నా, అలాగే మీకు స్పెట్స్ తో లేదా వితౌట్ స్పెట్స్ తో 6/12 విజన్ సాటిస్ఫై, నియర్ విజన్ 0.6 అనేది ఉన్నట్లయితే కనుక మీరు C2 మెడికల్ స్టాండర్డ్ ఉన్న టైపిస్ట్ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. డిగ్రీ ఇంటర్ లెవెల్ కూడా మీరు డిగ్రీ చేసుంటే డిగ్రీ ఇంటర్ 2 నోటిఫికేషన్ కి కూడా సపరేట్ గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సపరేట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారో లేదా ఒక్కొక్కసారి కామన్ గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి కట్ ఆఫ్స్ అనేవి అయితే సపరేట్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి అయితే చేసే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ కామన్ ఎగ్జామ్ పెట్టి లేదా మనకి సపరేట్ కట్ ఆఫ్స్ ఇవ్వడం లేదా డిఫరెంట్ ఎగ్జామ్స్ పెడతాం. అది మనకి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి B2కి, A3కి, A2కి కూడా మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చూసుకున్నట్లయితే A2 అనేది కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఐసైటీకి సంబంధించి కానీ మిగతా ఫిజికల్ మనకి బాడీ చెకప్ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ గా చూస్తారు. A2 అనేది మీకు 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్ అంటే స్పెట్స్ లేకుండా మీరు ఐసైట్ అనేది 6/9, 6/9 అయితే మనకి బోర్డు మీద ఉన్న అక్షరాలు అయితే చదవాలి. నియర్ విజన్ 6.6, 6.6 వితౌట్ గ్లాసెస్, అలాగే కలర్ విజన్
బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ అనేది ఉండాలి. నో లాజిక్ సర్జరీ పర్మిటెడ్. ఎటువంటి లాజిక్ సర్జరీ చేయించుకున్నా సరే A2కి అయితే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో ఇదైతే చూడండి. అలాగే A3కి అయితే 6/9 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ కానీ, అలాగే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన సేమ్ అయితే ఉండాలి. కాకపోతే ఇది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. A3కి B2కి స్పెట్స్ పెట్టుకునైనా సరే మీకు మెడికల్ స్టాండర్డ్ సాటిస్ఫై అయితే సరిపోతుంది. బట్ A2 మాత్రం ఖచ్చితంగా వితౌట్ స్పెట్స్ మాత్రమే మీకు సాటిస్ఫై అయితే అవ్వాలి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆరోగ్యశ్రీతో ఫ్రీగానే ఐ చెకప్ చేస్తారు. ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుని ఈ స్టాండర్డ్ అనేది స్క్రీన్ షాట్ చూపించి నాకు ఏ స్టాండర్డ్లోకి వస్తుంది అని చెప్పి వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు అయితే చెప్తారు. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు అయితే 500 రూపాయలు పే చేయాలి. ఎవరైతే 500 పే చేశారో ఎగ్జామ్ రాసిన కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని 400 రూపాయలు ఛార్జెస్ పోను మనకి 370 380 రూపీస్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయితే అవుతాయి. అప్లై చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ మిస్టేక్ లేకుండా మీరైతే ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు. ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. 50,000 కన్నా తక్కువ సంవత్సరం ఆదాయం ఉన్న వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఈబీసీ అనేది పెట్టాలి. వీళ్ళకి 250 రూపాయలు ఫీజు పే చేయాలి. ఫీజు మనకి 250 బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని ఎగ్జామ్ రాసిన కొన్ని రోజుల తర్వాత రీఫండ్ అయితే వస్తుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూ, ఫీమేల్ కాకుండా మిగతా అందరూ కూడా 500 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పరీక్ష విధానం లాస్ట్ టైం 2019 నోటిఫికేషన్ ప్రకారం చూస్తే మోస్ట్లీ చేంజ్ అయితే చేయకపోవచ్చు. ఒకసారి చెప్తున్నాను, అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఒకసారి బ్రీఫ్ గా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. మనకి స్టేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మీద 40, మ్యాథమెటిక్స్ మీద 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 30, టోటల్ గా 100 ప్రశ్నలు అయితే స్టేజ్ 1 లో అయితే మీకు కండక్ట్ చేస్తారు. 120 నిమిషాల సమయం ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. ఓకే, ఎటువంటి చాప్టర్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకే మనకి మీకు అయితే సపరేట్ గా సిలబస్ మీద వీడియో చేస్తారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ సిబిటి ఉంటుంది. ఓకే, లాస్ట్ టైం ఏం చేశారంటే స్టేజ్ 1 అనేది మనకి కామన్ గా అందరికి ఒకటే పెట్టారు. డిగ్రీకి ఇంటర్ లెవెల్ కి ఒకే ఎగ్జామ్ పెట్టి స్టేజ్ 2 మాత్రం సపరేట్ గా అయితే మనకి లెవెల్ వారీగా సపరేట్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే ఇంటర్ వాళ్ళకి సపరేట్ గా, డిగ్రీ వాళ్ళకి సపరేట్ గా ఆ విధంగా అయితే మనకి పెట్టారు లాస్ట్ టైం అనేది. దీంట్లో 90 మినిట్స్ టైం కి జనరల్ అవేర్నెస్ మీద 50, మ్యాథ్స్ 35, రీజనింగ్ 35, 120 ప్రశ్నలకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు సిబిఐటి ఎగ్జామ్, ఇది అందరికీ ఉండదు. ట్రాఫిక్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిబిఐటి ఎగ్జామ్ అని చెప్పి సపరేట్ గా అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైపింగ్ టెస్ట్, మనకి టైపింగ్ రిలేటెడ్ పోస్టులు అప్లై చేసిన వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్ మీద అయితే కండక్ట్ చేస్తారో 30 words per minute అయితే ఇంగ్లీష్లో మీకు టైపింగ్ స్పీడ్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కామన్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఓకే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏ ఎగ్జామ్ కి సంబంధించి ఏ మనకి టెస్ట్లు అనేవి ఉంటాయని చెప్పి టేబుల్ ఇచ్చారు చూడండి. మనకి స్టేజ్ 1 అయితే కామన్ గా అందరికీ కూడా సింగిల్ ఎగ్జామ్ పెట్టారు లాస్ట్ టైం అనేది. స్టేజ్ 2 వచ్చేసరికి మనకి లెవెల్ 2 కి సంబంధించి సపరేట్ గా, లెవెల్ 3 కి సంబంధించి సపరేట్ గా, లెవెల్ 4 కి సపరేట్ గా, లెవెల్ 5 కి సపరేట్ గా, లెవెల్ 6 కి సపరేట్ గా మనకి స్టేజ్ 2 సిబిటి ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం రెండింటికి ఇంటర్ డిగ్రీ కామన్ గా నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. బట్ ఈసారి ఏమన్నా చేంజెస్ చేస్తారా, మనకి స్టేజ్ 1 కూడా సపరేట్ గా డిగ్రీకి ఇంటర్ కి పెడతారా అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వెబ్సైట్ లో వచ్చిన తర్వాత మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తాను. అలాగే టైప్ టెస్ట్ వేటికి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ దేనికి ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ట్రాఫిక్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్ కి మాత్రమే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే స్టేజ్ 3 ఎగ్జామ్ అయితే ఉంటుంది. మిగతా వాటికి అయితే మీకు టైపింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనకి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారం అనేది. మనకి 14th సెప్టెంబర్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలని దాని మీద ఒక వీడియో, సిలబస్ మీద ఒక వీడియో, పూర్తి నోటిఫికేషన్ వివరాలతో ఒక వీడియోస్ అయితే మీకు చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.